ఆంధ్రప్రదేశ్లో రాజధాని ఉందా లేదా అనే అనుమానాలు, రాజధాని లేని రాష్ట్రమనే కామెంట్లు, ఒక్క క్యాపిటల్ లేని రాష్ట్రానికి 3 రాజధానులనే వెటకారాలు. ఏపీ ప్రజలు చాలా చూశారు, చాలా బాధలు పడ్డారు. ఒక్కటిని 3 ముక్కలు చేసి 3 దిక్కులకు విసిరేసిన ప్రయత్నాలు చూసి విసిగిపోయారు. రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు దాటిపోయింది. ఇంకా ఒక క్యాపిటల్ కట్టుకునే దుస్థితి ఏంటనే ఆవేదన అనుభవించారు. ఇప్పుడు అన్నిటికీ చెక్ పడుతోంది. సందేహాలకు సమాధానాలు దొరికాయి. విధ్వంసానికి బదులుగా నిర్మాణాత్మక ప్రణాళిక కనిపిస్తోంది. అమలవుతున్న అడుగులు కనిపిస్తున్నాయి. అమరావతి ఇక స్థిరం, సుస్థిరమని ఆంధ్ర ప్రజలు నిబ్బరంగా ఉండే రోజులు వచ్చేశాయి. రాజధాని అమరావతి అభివృద్ధిలో కీలకమైన ముందడుగు పడింది. జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల రాష్ట్ర కార్యాలయాల భవన నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. అమరావతిలో 25 బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేశారు. కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, నారాయణ హాజరయ్యారు. రాజధాని స్పీడ్ యాక్సెస్ రహదారి పక్కన సిఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయం వద్ద మొదటి బ్లాక్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. రాజధాని రైతులు, వ్యవసాయ కూలీలు, మహిళలు, స్థానికులు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాజధాని నగరం అంటే చాలా ఉండాలి. సౌకర్యాలు ఉండాలి, భద్రత ఉండాలి, వ్యాపారాలు జరగాలి, బ్యాంకింగ్ సేవలు ఉండాలి. రాజధాని అంటే రాజకీయాలకు మాత్రమే పరిమితం కాదు. రాజధాని అంటే ఆర్థిక కేంద్రం కూడా. రాష్ట్రం మొత్తానికి ఓ గుండెకాయ లాంటి ప్రాంతం రాజధాని. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు కళ్ళ ముందు చాలా ఉదాహరణలే ఉన్నాయి. అలాంటి ఒక మహానగరం ఏపీలో కూడా ఉండాలి. ఆర్థికంగా ఏపీని పరుగులు తీయించేలా బ్యాంకులన్నీ ఆ రాజధానిలోనే ఉండాలి కదా. ఇప్పుడు అదే జరుగుతోంది. హైదరాబాద్లో బ్యాంక్ స్ట్రీట్ చాలా పాపులర్. అబిడ్స్ సమీపంలో అన్ని బ్యాంకుల ఆఫీసులు కనిపిస్తాయి. అదే తరహాలో ఇప్పుడు అమరావతిలో బ్యాంక్ స్ట్రీట్ పక్కపక్కనే అన్ని బ్యాంకుల రీజనల్ ఆఫీసులు వచ్చేస్తున్నాయి. రాజధానిలో బ్యాంక్ కార్యాలయాలు రావటం వల్ల ఎన్నో లాభాలుంటాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది స్థానిక వ్యాపారాలకు, స్థానిక అవసరాలకు ఊతం లభిస్తుంది. వ్యాపారాలకు, రైతులకు పంట రుణాలు, ఉద్యోగులకు బ్యాంకింగ్ సేవలు అన్ని రకాలుగా ఎంతో ప్రయోజనం ఉంటుంది. అంతేకాదు, రియల్ ఎస్టేట్ రంగానికి బ్యాంకింగ్ సేవలు సమీపంలోనే ఉంటే వచ్చే ఊపు మామూలుగా ఉండదు. బిజినెస్ లోన్లపై త్వరితగతి నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇప్పటిదాకా పెద్ద రుణాల కోసం హైదరాబాద్ పరుగులు తీసే పరిస్థితి. కానీ ఇప్పుడు అన్ని నిర్ణయాలు అమరావతిలోనే అవుతాయి. అప్పులు, వివాదాలు, ఇన్సూరెన్స్ ఇష్యూలు, దేనికి రైలో, ఫ్లైటో ఎక్కి దూరాలు పయనించాల్సిన పని లేదు. అన్ని పనులు కోతవేటు దూరంలో పూర్తయ్యే అవకాశం ఇప్పుడు అమరావతిలోనే ఉంటుంది. ఇదే అమరావతిపై మాకున్న విజన్ అంటోంది కూటమి సర్కార్. బ్యాంకులు వస్తే చాలు ఆ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. ఒక్క దెబ్బతో 100 ప్రయోజనాలే మా అజెండా అంటోంది ఏపీ సర్కార్. ఒక నగరం తయారవ్వాలంటే ఆర్థిక వనరులు అవసరం. ఆర్థిక చేయూతనిచ్చే సంస్థల నుంచి సాయం కావాలి. అలాంటి ఆర్థిక సంస్థలు అక్కడే ఉంటే పని వేగవంతమవుతుంది. అమరావతి విషయంలో చంద్రబాబు ఆలోచన అదే. ఒక బ్యాంకు ప్రాంతీయ కార్యాలయం వస్తే చాలా వచ్చినట్టే. వ్యాపారాలు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఉద్యోగాలు పెరిగితే ఇళ్ల నిర్మాణం పెరుగుతుంది. రోజువారీ జీవితానికి స్టోర్స్, హోటల్స్ అవసరం. ఇలా అన్ని రకాలుగా ఆ ప్రాంతం వాణిజ్యపరంగానూ అభివృద్ధి చెందుతుంది. అంతేకాదు, బ్యాంకులున్నాయంటే వాటి పక్కనే జిరాక్స్ సెంటర్లు, స్టేషనరీ షాపులు, లాయర్లు, నోటరీలు, ఫైనాన్షియల్ కన్సల్టెంట్స్ వచ్చేస్తాయి. బస్సులు, ఆటో, క్యాబ్ సర్వీసులు లాంటి రవాణా వ్యవస్థ ఏర్పడుతుంది. ఇవన్నీ కలిసి ఆ ప్రాంతంలో అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుంది.